Hello everybody, myself Rohit Chebrolu, Senior Subject Lecturer in NEET Physics. Today I am going to discuss about ReNEET 2026 cutoffs. So here ReNEET 2026 cutoffs, I classified it as analysis 1 marks wise, analysis 2 rank wise. So first here categories I classify it as 3 layers, layer 1, layer 2, layer 3. సో ఫస్ట్ లేయర్లో ఓసీ జనరల్, ఫస్ట్ లేయర్లో ఓసీ జనరల్ ఈడబ్ల్యూఎస్, సెకండ్ లేయర్లో బీసీబీ, బీసీసీ, బీసీడీ మైనారిటీ, లేయర్ 3లో బీసీఏ, ఎస్సీ1, ఎస్సీ2, ఎస్సీ3, ఎస్టీ ఇచ్చాను. ఇక్కడ రెండు రకాల క్లాసిఫికేషన్ ఇచ్చాను. ఒకటి మార్క్స్ వైజ్, మార్క్స్ ఎన్ని వచ్చాయి ఈ ఇయర్ 2026 మార్క్స్ ఎన్ని వచ్చాయి, 2026 రీనీట్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి, ఆ మార్క్స్ బిట్వీన్, అండ్ ర్యాంక్ వైజ్. సో మీ ర్యాంక్ ఎంత, మీ ర్యాంక్కి గౌట్ ఎంత వస్తుంది, ప్రైవేట్ ఎంత వస్తుంది అనే డిఫరెన్సెస్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక క్లియర్ కట్ ఆఫ్ ఒక 3-4 డిపెండింగ్ అన్ని అనాలిసిస్ని చదువుతూ ఒక్కొక్కటి 3-4 అనాలిసిస్ ప్రకారంగా ఒక పర్ఫెక్ట్ స్టూడెంట్స్తో ఒక హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఇంటరాక్ట్ అయ్యాక ఒక చిన్న ఓవర్వ్యూ తీసుకొని ఇది ఒక స్టార్ట్ చేశాను. సో జస్ట్ సీ హియర్. సో ఓసీ జనరల్, సో 417 నుంచి 421 మధ్యలో వచ్చే ఛాన్సెస్ ఉంది. ఈడబ్ల్యూఎస్కి వస్తే 417 to 428. ఈడబ్ల్యూఎస్ కాంపిటీషన్ ఎక్కువ అయిపోతుంది రోజు రోజుకి కంపేర్డ్ విత్ జనరల్. సో సిమిలర్లీ లేయర్ 2, లేయర్ 2లోకి వస్తే బీసీబీ. సో బీసీబీ 404 నుంచి 413 మధ్యలో వచ్చే ప్రాసెస్. బీసీసీ 366 to 369, బీసీడీ 410 to 418, బీసీఈ మైనారిటీ 405 to 412. సో ఇవి లేయర్ 2. లేయర్ 2లో బీసీబీ, బీసీసీ, బీసీడీ, బీసీఈ మైనారిటీ. అదే లేయర్ 3కి వచ్చారనుకోండి, బీసీఏ మార్క్స్ 360 నుంచి 369 మధ్యలో ఉంది. ఎస్సీ1 160 నుంచి 179 మధ్యలో ఉంది. ఎస్సీ2 370 to 376, ఎస్సీ3 375 to 384, ఎస్టీ 378 to 392 మధ్యలో ఉంది. సో ఇవి మార్క్స్. అదే ర్యాంక్ వస్తే, అదే ర్యాంక్ అనాలిసిస్కి వచ్చారనుకోండి, గౌట్ కాలేజ్ కట్ ఆఫ్ ఎంత ఉంది, ప్రైవేట్ ఎంత ఉంది అనేది చెప్పాల్సి వస్తాయి. గౌట్ 1,79,000, 1,79,000, 1,79,000కి జనరల్ వచ్చే ఛాన్స్ ఉంది. 1,76,000 ఈ ఈడబ్ల్యూఎస్. బీసీబీకి వచ్చారనుకోండి 1,97,000. సో మీకు గౌట్ అండ్ ప్రైవేట్ రెండు ఒకేసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీకు అనాలిసిస్ 2 ర్యాంక్ వైజ్ ఇస్తాను. ర్యాంక్ వైజ్లో గౌట్ ఎంత, ప్రైవేట్ ఎంత. సపోజ్ ఓసీ జనరల్కి గౌట్లో 1,79,000కి వచ్చింది అనుకోండి, ప్రైవేట్లో 2,05,000. అదే ఈడబ్ల్యూఎస్కి 1,76,000కి గౌట్ వస్తే 1,69,000 ప్రైవేట్ ఉంది. బీసీబీ 1,97,000కి వస్తే గౌట్, ప్రైవేట్ 2,20,000. నెక్స్ట్ బీసీసీ 2,84,000కి గౌట్ వస్తే 3,37,000కి ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. బీసీడీ 1,83,000 గౌట్ వస్తే 2,13,000 ప్రైవేట్ వచ్చే ఛాన్స్ ఉంది. బీసీఈ మైనారిటీ 1,95,000కి గౌట్ వస్తే 2,21,500 వరకు ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. సిమిలర్లీ బీసీఏ 3,14,000కి గౌట్ వస్తే 3,41,000కి ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఎస్సీ1 6,30,000 గౌట్, 3,11,000 ప్రైవేట్ ఉంది. సో ఎస్సీ2 2,67,000 ఎస్సీ2 ఉంటే గౌట్లో 3,13,000 ప్రైవేట్లో ఉంది. ఎస్సీ3 2,55,000 గౌట్లో ఉంటే 2,77,000 ప్రైవేట్లో ఉంది. ఎస్టీ 2,37,500 గౌట్ ఉంటే 2,71,000 వరకు ప్రైవేట్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఇవన్నీ కూడా ఎగ్జాక్ట్గా మీకు 1 or 2 మార్క్స్ కంటే ఎక్కువ డిఫరెన్స్ లేకుండా ఈ ర్యాంక్స్, ఈ మార్క్స్ మధ్యనే అనాలిసిస్ ఉంటుంది. సో మీకు మార్క్స్ పెరగచ్చు, తగ్గచ్చు డిపెండింగ్ ఆన్ పేపర్. కానీ ర్యాంక్ అనేది ఎప్పుడు కూడా బేస్డ్ ఆన్ నెంబర్ ఆఫ్ సీట్స్ అలొకేటెడ్ మీదే ఉంటుంది. కాబట్టి ఈ ర్యాంక్ కంటే ఈ ర్యాంక్స్ అన్ని వచ్చిన వాళ్ళు, ఇప్పుడు ప్రైవేట్ సపోజ్ నేనే చెప్తాను,
సపోజ్ బీసీబీ 2,20,000 వచ్చింది అనుకోండి, 2,20,000 లోపల ఉన్న ప్రతి ఒక్కరికి సీట్ వచ్చే ఛాన్స్ ఇస్తుంది. సో సిమిలర్లీ బీసీఈ మైనారిటీకి వచ్చారనుకోండి, 221 ఉంది. 221 అంటే 221,500 కంటే తక్కువ ఉన్న వాళ్ళందరికీ ర్యాంక్ వచ్చే మీన్స్ సీట్ వచ్చే ఛాన్స్ ఉంది. సో ఇవన్నీ కూడా నేను ఒక క్లియర్ అనాలిసిస్తో మీకు ఒక ఈజీగా అర్థమయ్యే స్ట్రక్చర్ కోసం తయారు చేయబడింది. సో వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ.